ఇచ్చింది చిన్న సంస్కారాలు, అదే జడ పదార్థానికి ఒక గంటలో పాడైపోయే వాళ్ళకి సంస్కారాలు పెంచుకుంటూ పోతే ఎంత శక్తి వచ్చింది. అట్లనే మన జీవితంలో కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత సంస్కారాన్ని పెంచుకుంటూ పోతే మనం కూడా శ్రేష్టం అవుతాం. ఇదే మనతో పాటు వస్తాయి కూడా. పరీక్షల్లో పిల్లలు వెళ్తారు, సినిమా కథలు చదువుకోకపోతే పాస్ అవుతారా, సిలబస్ చదువుకోకపోతే పాస్ అవుతారా? మనం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం తెచ్చింది ఇవి తీసుకోవాలి, దాన్ని మనం పెంచుకోవాలి. అట్లా మన కృష్ణ పరమాత్మ అన్ని ఆచరణ చేసి చూపించాడు. సంస్కారాలు పెంచుకోవాలి. ఎట్లా? కృష్ణ పరమాత్మని గోపికలు ఏమైనా ముద్దుగా పిలుస్తారు? కన్నయ్య కన్నయ్య. పొద్దున లేవగానే కృష్ణ పరమాత్మ బాగా స్నానం చేసి అలంకారం చేసుకొని బాగా వెన్న తిని వెళ్తాడు. ఎవరు కనుక గోవులు వెళ్తాడు. ఇక్కడికి అడవికి గోపికలు కూడా పొద్దున లేచి పాపము ఇంటికి కావాల్సినటువంటి నీళ్లు తెచ్చుకుంటారు. ఇక్కడి నుంచి బావిలో తెచ్చుకుంటారు. ఒక రోజు గోపిక బావి దగ్గర వెళ్ళింది, పెద్ద కడవ తీసుకుంది. ఎందుకంటే వారికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు, రోజు తీసుకుని వెళ్తుంది. అలా పెద్ద కడవ తీసుకుని వెళ్ళి నీళ్ళు తోడుకుంది, బావిలోంచి కడవలో పోసుకొని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే భారంగా ఉంది, బరువుగా ఉంది, పైకి లేవలేదు. ఏం చేయాలి? అప్పుడు సహాయం తీసుకోవాలి. ఎవరు చేస్తారు సహాయము? అన్ని ఆవిడ వేస్తున్నాయి అంటే నమ్మకం ఏంటి? కృష్ణ పరమాత్మ ఉన్నట్టే కదా. పిలిచింది, కన్నయ్య కన్నయ్య అని గట్టిగా పిలిచింది, సమాధానం రాలేదు. ముందుకు వెళ్ళింది, మళ్ళీ పిలిచింది, మళ్ళీ రాలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మొదటి బాగానే ఉంది. ఎవరు వాయిస్తున్నారు? పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. కృష్ణ పరమాత్మ చెట్టు మీద మంచిగా ఉంది, వాయించుకుంటున్నాడు. తను వెళ్ళింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నయ్య కన్నయ్య నా కడవ నిండింది, భారంగా ఉంది, కొంచెం ఎత్తి నెత్తి మీద పెట్టి ఎత్తి పోతానండి. కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, నీ భారంగా ఉన్న కడవని నెత్తి మీద పెట్టను అన్నాడు. కన్నయ్య కన్నయ్య ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు, ఎక్కువ నీళ్ళు కోసం పెద్ద కడవ తెచ్చారు, రోజు తెచ్చే కడవ అంటే ఒక్కసారి కన్నయ్య అని ఉన్నాడు. అదే సమానం చెప్పింది, భారంగా ఉన్న కడవని నెత్తి మీద పెట్టను. మనకు కూడా మనం పని చేయకపోతే ఏమొస్తున్నాం? అయ్యా కరెక్టా కాదని ఆలోచన చేయం, ఏమొస్తుంది? కోపం. ఏం చేస్తాం కోపంలో? ఏ రుద్దు అల్లుడు కొడతాం. అది చేయలే ఆ పని కసురుకుంది. అవునులే, నాకెందుకు సహాయం చేస్తావు, రాధకైనా సహాయం చేస్తాను సంతృప్తితో వెళ్ళింది. వేరే వాళ్ళ సహాయంతో ఆ భారం కూడా నాకు కళ దృష్టిని పెట్టుకుని ఇంటికి వెళ్ళి 4 అడుగులు వేసే గుమ్మాలకు వెళ్ళాలి. కృష్ణ పరమాత్మ వచ్చి నిలబడుతున్నాడు. భయం వేసింది గోపిక. అరే ఆ గొప్పగించుకొని వచ్చాను, ఏమి చేయడం వచ్చాను చెప్పి ఒక అడుగు వెనక వేసి కృష్ణ పరమాత్మ 2 అడుగులు ముందుకు వేసి 2 చేతులు చాచి ఆ బాలమూల కడవని దించడానికి ప్రయత్నించింది. అనేది కదా గోపిక, నాకేమవుతు ఇంకా పెట్టమంటే పెట్టలేదు, దించడానికి వచ్చారంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? గోపిక నేను భారాన్ని పెట్టేవాడిని కానీ భారాన్ని దించేవాడిని అంటాడు. ఇది మనం చేస్తున్నామా జీవితంలో? ఒకట ఆలోచన చేసుకోండి. మన ఇంట్లో ఎవరికి అనారోగ్యమైన పరిగెత్తిపోతాం బయటికి, అమ్మో ఇక్కడ నాకు పని చెప్తున్నారు, ఇక పక్కవాడిని వదిలిపెట్టేది ఇక పూర్తిగా. మన యొక్క శరీరం ఇంతగా ఎదిగింది, ఇక్కడ మనం చేసుకుంటున్నాం, మన కీర్తి ప్రతిష్టంటే ఈ సమాజం నుంచి గుర్తుపెట్టుకోండి. సమాజం ద్వారానే మన యొక్క కీర్తి ప్రతిష్టలు. సమాజం యొక్క గుర్తా? సమాజానికి మనం చనిపోయేంత వరకు వేరు చూపిస్తున్నాను, నాకు ఇయలేదు కానీ మనమే వెలువేస్తున్నాం. మన బాధ్యత ఎంత ఉన్నది? ఈ సమాజం వల్ల ఎదిగాం కాబట్టి నేను ఈ సమాజానికి తోడ్పడతా అనే యొక్క చిన్న ఆలోచన మనం చేస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకం అవుతుంది. అదే మనకి ఏం చెప్పారు? మానవ సేవయే మాధవ. మానవులు అంటే 2 కాళ్ళ మనుషులు కాదు, కృష్ణ సమస్త జీవరాశులకి మంచి చేయడమే ఆధ్యాత్మికత. పూజ చేసుకోవడం, నోములు చేసుకోవడం, వ్రతాలు పట్టుకోవడం ఇవన్నీ 20% మాత్రమే. ఇంకా 70% ఈ కూర్చున్న సమస్త జీవరాశులకి మంచి చేయడం. ముఖ్యంగా సమాజానికి మనం ఏం చేస్తున్నాం, నేను ఇవ్వగలుగుతాను. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చిన్న పాప 8వ తరగతి పాప, వాళ్ళ తాతగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక తాలూకా హాస్పిటల్లో అక్కడ ఆయనని అడ్మిట్ చేశాం.
వారం రోజులు రోజు పాపం పొద్దున 9 గంటలకు స్కూల్ పాపకి, 7 గంటలకు పెడుతున్నది, 8:45 వరకు ఉంటున్నది అక్కడ. తాతగారికి సేవ చేస్తున్నది వస్తున్నది. వారం అయిన తర్వాత తాతగారికి గుణం అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసారు. ఈ వారం రోజుల పాప అక్కడ కొన్ని ఇబ్బందులు గమనించింది వేరే వాళ్ళకి. మామూలుగా గవర్నమెంట్ ఆసుపత్రిలో 2 గంటల వరకే రాస్తారు చిట్టి కదా, అంతేనా? ఆ తర్వాత రాయరు చిట్టి, డాక్టర్ అందరూ వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఓపీడీ అంటారు. అక్కడ పాపం మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఊరికి పోవడానికి బస్సులు ఉండవు, మరి పోయినా మళ్ళీ రావాలని మళ్ళీ కాదు. అక్కడే పాపం ఎక్కడో చిన్న చిన్న ఆ కాంపౌండ్లో పక్కన ఎక్కడో ఉంటుంటారు. మనం కూడా చూస్తుంటారు చాలాసార్లు. ఈ పాప గమనించింది, పొద్దున రావగానే ఉండడం అక్కడ. అనుకున్నాను కదా, నేను కనీసం రోజు ఒక గంటన్నర సమయం 7 నుంచి 8:45 వరకు, 1:30 సమయం వీళ్ళ కోసం కేటాయిస్తాను అనుకున్నాను. రావడము, రాగానే వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి అడగడం, అమ్మా నువ్వు ఏ గురించి వచ్చావు, నీకేమైంది, అట్లా పలకరించి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఆ చీటీ రాయించడం. ఎక్కడ రాయించడం తెలియదు పాపం, అని రాసుంటే గోల్డ్ కార్డు తెలియదు కదా. అక్కడ తీసుకెళ్ళి వెళ్ళడము, అక్కడ చీటీ రాయించడం, వాళ్ళ పేరు, వయస్సు, ఏమిటి ఇబ్బంది వాళ్ళు రాసిస్తారు ఓపీడీలో, అలానా వాళ్ళు పొందారు. అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళడం, వాళ్ళని ఆ డాక్టర్ గారికి చెప్పడము, ఆ చీటీ చూపించి డాక్టర్ గారు పరీక్షలు రాస్తారు లేదా మందులు రాస్తారు. మొత్తం పరీక్ష చేసిన తర్వాత ఆ టెస్ట్ పేపర్ రాస్తే పరీక్షలు, ఆ పరీక్ష చేయించడం, అది చూపించడం మన డాక్టర్ గారికి. ఆ మందులు రాసితే మందులు ఇప్పించడం. ఇట్లా రోజు ఒక తనకి సమయం ఉన్న దాంట్లో చేసి వెళ్ళేది. ఎట్లా వచ్చిన బాబా మనుషులు, ఇది ఒక పెద్ద కష్టమైన పని. మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. వాళ్ళకే ఆ పరమాత్మ అన్ని రకాలుగా దారి తీపిస్తాడు. ఆయన ఆడడంతో పాటు చౌరస్తా వెళ్తాం, దారి మర్చిపోతే ఏమవుతాం, పోలీసు వాళ్ళు అక్కడ దారి ఎట్లంటే ఆయన వస్తాడు మనతో పాటు చెప్తాడు, కుడి పక్కకు ఏడ పక్కకు ముందుకు పోయి. ఇట్లనే పరమాత్మ కూడా ఏ దేవీ దేవతలైనా సరే మనకి మార్గం చూపిస్తారు, మనం కనుక వేరే వాళ్ళకి మంచి చేస్తున్నట్టు. ఇదే మనతో పాటు. అందుకని మన యొక్క భారతీయ సంస్కృతి శ్రేష్టమైనది. గొప్ప ఉదాహరణ మనకి ఇప్పుడు ఏమిటంటే, ఏ దేశంలో అయితే మనము చిన్న ఫోటో కూడా మన జోబులో పెట్టుకొని తీసుకెళ్తే వాళ్ళకి తెలిస్తే జైల్లో పెట్టే దేశం దుబాయ్ దేశం ఉంది. అక్కడ ఇప్పుడు 26 ఎకరాల్లో బ్రహ్మాండంగా గుడి కట్టుకున్నారంటే ఇక దీనికంటే మన యొక్క ధర్మం గొప్ప తెలుసుకుంటారు. బరాక్ ఒబామా జోబులో ఇప్పుడు కూడా హనుమంతుడి విగ్రహం ఉంటుందంట. ఎందుకు ఇంత చెప్పే కదా, భూత పిశాచ నికట నహి ఆవే అని ఆయన తెలుసుకుంటారు. మనకు అర్థం కాదు. అందుకని ఇక అమ్మవారి లాస్ట్కి ఒకటే మాట, భాను నమస్కార ప్రియ, శివ జలప్రియ, విష్ణు అలంకార ప్రియ, దేవి అర్చన ప్రియే. సూర్యుడికి పొద్దున్నే దండం పెట్టండి, 2 విటమిన్లు ఇస్తాడు, 1 పైసా ఖర్చు లేకుండా. విటమిన్ ఏ, విటమిన్ డి. ఈ 2 కనుక తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది, ఎముకలు బలహీనంగా అవుతాయి. 1 పైసా ఖర్చు లేదు, పొద్దున్నే దండం పెట్టండి. కాదు నమస్కార ప్రియ, నమస్కారాలు ఇస్తారు. ఇంకా సూర్య నమస్కారం అనేటువంటి ఇంకా మంచిది, అద్భుతం. శివుడు జలప్రియుడు, ఎందుకు నీళ్ళు కోసం సంతోషం, ఎక్కడ విషయానికి నీళ్ళు పోస్తూనే ఉంటాడు కదా. ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు భూమి వచ్చేటప్పుడు. ఈ కలియుగంలో వీళ్ళందరూ పార్టీ నీళ్ళు తాగుతారు, 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు పెట్టి నాకు నీళ్ళు పోస్తారో లేదా అనుమానం వచ్చింది. అందుకని ఏం చేశాడు, ఆయన ఎత్తి తెచ్చుకోండి ఎవరిని, అమ్మారు నాతో పాటు రావి నాకు నీళ్ళు పోయారని చెప్పి తెచ్చుకోండి. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. విష్ణు అలంకార ప్రియుడు, ఆయనకి ఎంత అలంకారం చేసినా సరిపో. తిరుమలలో ఎందున్నాయి, మా యొక్క రాజులు, మా సామ్రాజ్య రాజులు హరిహరరాయలు, బుక్కరాయల నుంచి కృష్ణదేవరాయ వరకు చాలా ఆభరణాలు ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉంటారు, అయినా సరిపడాను ఆయన. ఇంకా ఆయన అప్పుడు వాడే ఆయనకి అలంకారం చేసే సంతోషం. దేవి అర్చన ప్రియ, అమ్మవారికి అర్చన చేయాలి. దేంతో అర్చన చేయాలంటే సుహాసిని, ముత్తైదువ, ఏవైతే ధారణ చేస్తున్నారు శరీరం మీద వాటితో అర్చన చేయాలి. అలా ఏం పెట్టుకుంటారమ్మా, పూలు, ప్లాస్టిక్ పూలు పెట్టుకోకుండా ఉంటాయి.